సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక మాత్రము అవాస్ పాలైతే చెప్పొచ్చు. ఎందుకంటే మన గత 20 రోజుల కింద కూడా సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం ఎలుపల్లి గ్రామంలో కూడా కాంగ్రెస్ లీడర్ 20,000 రూపాయలు ఇస్తే ఇల్లు ఇప్పిస్తానని చెప్పడంతో లబ్ధిదారుడు 20,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. తీరా చూస్తే ఇల్లు రాకపోవడంతో ట్యాంక్ ఎక్కి నిరసన వ్యక్తం చేయడం జరిగింది. అదేవిధంగా మనం చూస్తున్నాం, ఇప్పుడు సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండలం వేణుబావల గ్రామం వద్ద కూడా పాండురంగయ్య అనే ఒక ఎస్సీ కుటుంబం మనం చూస్తున్నాము. వాళ్ళంతా కూడా కన్నీరు మున్నీరవుతున్నారు. అతనికి ఒక 3 సంతానం ఆడపిల్లలు. వాళ్ళ జీవితం కూడా ఏం లేదు. ఎందుకంటే వాళ్ళ కులము ఎస్సీ అయినా కూడా గ్రామంలో ఉన్నటువంటి గౌడ్స్ సహకారంతో తాళ్ళు ఎక్కుతూ రోజు 200-300 రూపాయలు సంపాదించుకుంటూ ఉంటున్నారు. ఆయన ఇల్లు చూస్తే మనం చూస్తున్నాము, గాలి వస్తే గలగల, వరద వస్తే వలవల. ఎందుకంటే ఇలాంటి వాళ్ళకి ఇల్లు లేకుండా మాత్రం ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పెద్ద ఎత్తున పైరవులు చేస్తూ ఉన్న వాళ్ళకి కట్టబెడుతున్నారని ఇలా సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండలం వేణుబావల గ్రామ పంచాయతీ వద్ద ఒక చిన్నపాటి గుడిసేసుకొని అక్కడనే జీవనం కొనసాగిస్తూ అన్నం కూడా వండుకొని తింటున్నారు. అసలు వారి మాట తెలుసుకుందాం. పాండురంగయ్య గారు, చెప్పండి, అసలు మీకు జరిగిన అన్యాయం ఏంది, దాన్ని ఎట్లా చూస్తున్నారు? నాకు జరిగిన అన్యాయం సార్, మా ఊళ్ళో పెద్ద మనుషులు ఇప్పటికి నా ఇంటికి 4 తమ్ములు తీసుకొచ్చారు సార్. 4 తమ్ములు తీసుకొచ్చారు. నీకు ఇల్లు వచ్చింది అన్నారు. నిన్న లాస్ట్కు వచ్చేవరకు నీకు ఇల్లు లేదన్నారు సార్. ఇది ఎక్కడ అన్యాయం? మరి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని వాళ్ళ పాదాభివందనం చేసి మాట్లాడుతున్నాం. నాకు మాత్రం ఫస్ట్ ఇల్లు కావాలి సార్. నాకు నా ఇల్లు వచ్చినాక నేను ఇక్కడనే ఉంటాను. ఇట్లా ఇక్కడ నాకు మన జిల్లా కలెక్టర్ గారు కూడా నాకు ఇల్లు ఇచ్చినాక ఇన్నే ఉంటాను నేను. అసలు నీకు ఇల్లు ఎందుకు పోయింది అనుకుంటున్నావు? కారణం ఏంది, దేనివల్ల? ఇక దేనివల్ల అంటే మరి నేను మాత్రం దేంట్లో ఉండాలి సార్. నాకు ఇటువంటి రాజకీయ నాయకుల గురించి నేనేం పట్టించుకోను. నాకు ఒక 4 తాడి చెట్లు ఎక్కుతా, ఇల్లు అది అంతవరకే సార్ నాకు. కానీ ఇక్కడ ఈ ఒక్క రాజకీయ నాయకులు నన్ను బాగా ఒత్తిడి చేసారు సార్. ఓకే, మన దగ్గర ఎవరైతే లబ్ధిదారుని కూతురు ఉన్నదో అమ్మాయి, అసలు వాళ్ళంతా చూస్తున్నాము, కన్నీరు మున్నీరు అవుతున్నారు. కదిలిస్తే వాళ్ళ మాత్రం కళ్ళంగా నీళ్ళు వస్తున్నాయి. చెప్పమ్మా, అసలు ఏమైంది బుజ్జి? ఏమైంది? ఎందుకు మీరు ఇక్కడ గుర్తించుకొని కూర్చున్నారు? కారణం ఏంది? మాకు ఫస్ట్ ఇల్లు వచ్చినప్పుడు ఎంక్వైరీ చేశారు. 3 టైమ్స్ ఎంక్వైరీ చేసినప్పుడు ఇల్లు వచ్చిందని చెప్పారు. మొత్తం అందరికి తెలిసింది ఇల్లు వచ్చిందని. లాస్ట్ ఫైనల్ లిస్ట్ లో మాకు మాత్రం ఇల్లు ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు అని అడిగితే మాకు తెలియదు, మాకు అందరికి అడిగిపోయిండు. మా డాడీ ఒక 10 టైమ్స్ అక్కడికి ఇక్కడికి మొత్తం తిరిగిండు. 10 మంది దగ్గరికి వెళ్ళిండు. మాకు తెలియదు, మాకు ఎవరికి తెలియదు అంటే మేము వచ్చి ఇక్కడ గుడి చేసుకొని ఉన్నాం. గ్రామ పంచాయతీ ఆఫీస్ దగ్గర వచ్చి గుడి చేసుకొని ఉన్నాం. మరి మాకు ఇల్లు ఇవ్వకపోతే మేము ఇక్కడనే ఉంటాం. ఇంకా ఇప్పుడు ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నాం? మాకు ఇల్లు కావాలని డిమాండ్ చేస్తున్నాం మేము. ఓకే, మనం చూస్తున్నాము, ఎవరైతే పాండురంగయ్య కుటుంబం ఉందో వాళ్ళ ఆవేదన ఏంటంటే, అసలు ఒకసారి జిల్లా కలెక్టర్ గారు వచ్చి మా ఇంటిని సందర్శించాలి. ఎందుకంటే ఈ ఊర్లో అతి బీదవాళ్ళం ఎవరంటే మేమే. ఎందుకంటే అసలు మా ఇల్లు చూస్తే మాత్రం అసలు ఎవరు కూడా మా ఇంటి ముందు కూడా రాని దుస్థితి. అయినా కూడా ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఒత్తిడి వల్లే మా ఇల్లు పోయిందని చెప్పవచ్చు అంటున్నారు. ఎందుకంటే ఇందిరమ్మ కమిటీలు అనేవి పెద్ద ఎత్తున వేయడం జరిగింది. ఇందిరమ్మ కమిటీల వల్లే కూడా ప్రభుత్వం అబాస్ పాలవుతుంది. ఎందుకంటే పెద్ద ఎత్తున కూడా లాబింగ్ జరుగుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే మనం ఒక సూర్యాపేటే కాదు, సూర్యాపేట జిల్లా కూడా ఎవరికైనా ఇల్లు కావాలంటే పెద్ద ఎత్తున డబ్బులు తీసుకొని కూడా ఉన్న వాళ్ళకి ఇల్లు ఇస్తున్నారు. ఇప్పుడు పాండురంగయ్య కుటుంబం ఆవేదన కూడా అదే. ఎందుకంటే సూర్యాపేట జిల్లాలో నేను ఒక బీద తీరా చూస్తే అదేమీ లేదు. ఖచ్చితంగా మాత్రం రాష్ట్ర ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి గారు కావచ్చు, లేకపోతే జిల్లా కలెక్టర్ గారు స్పందించి మాకు ఖచ్చితంగా ఇల్లు ఇవ్వాలి, లేకపోతే మాత్రం ఇక్కడే మేము జీవనం కొనసాగిస్తామని కూడా వాళ్ళు తెగేసి చెప్తున్నారు.